శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శ్రీ మహావిష్ణు ధనస్సు శారంగా ఉంది కదా! ఆ అంశతో పుట్టిన మహనీయుడే తిరుమంగై ఆళ్వార్. ఆళ్వార్‌లో ఆయన పదవాయన శూద్రుల ఇంట జన్మించారు. వాళ్ళ నాన్నగారు సేనాని కాబట్టి చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యల్లో ఆరితేరిపోతే చోళరాజు ఈయన్ని కూడా సేనాని కింద నియమించుకున్నాడు. యుద్ధంలో ఒక రాజ్యాన్ని జయించొస్తే రాజుగారు సంతోషించి, "సరే ఆ ప్రాంతానికి నువ్వే రాజు కిందుండు" అని చేస్తే, అంతే ఇంక అక్కడి నుంచి మధుసేవనం అవన్నీ వచ్చేసాయి. భగవంతుడేమో కీర్తనలు రాసి భక్తి సామ్రాజ్యాన్ని ఉద్ధరించమని పంపిస్తే, ఈయనేమో రాజ్యాల్ని జయించి రాజవ్వడం మొదలుపెట్టాడు. మరి ఆళ్వార్ ఎలా అవుతాడు అంటే, భగవంతుడే ఆయన్ని మార్చటానికి ఒక ఆమెను పంపించాడు. ఒక దేవకన్య కపిల మహర్షి శాపంతో మానవకాంతలా భూమిపైకొచ్చింది కుముదవల్లి అనే పేరుతో. ఆమె సౌందర్యం ఇంక మాటల్లో వర్ణించలేం. ఆమెను చూసి చెలించి, "నేను వివాహం చేసుకుంటా" అన్నాడు ఈ తిరుమంగై ఆళ్వారీన. అంటే ఆమె ఒక షరతు పెట్టింది. ఏడాది పాటు ప్రతిరోజు 1008 మంది వైష్ణవ భక్తులకి అన్నం పెట్టి